హలో స్టూడెంట్స్, డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ బీబీఏ వాళ్ళకి మార్కెటింగ్ రీసెర్చ్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నాను. సో యూనిట్ 1లో ఫస్ట్ వన్, డిఫైన్ మార్కెటింగ్ రీసెర్చ్, డిస్కస్ ఇట్స్ నేచర్ అండ్ స్కోప్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి వీడియోస్. ఈ పక్కా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేస్తున్నాను నేను. మీరు కావాలంటే నా ఛానల్లో ప్రతి సెమిస్టర్ని చెక్ చేసుకోండి. మళ్ళీ నేను పెట్టాక కూడా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి కూడా, అవి కూడా కొన్ని షార్ట్స్లో వేసాను, సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరు నా ఛానల్ని ట్రస్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను. సెకండ్ క్వశ్చన్, స్టేట్ ద రోల్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్ ఇన్ డిసిజన్ మార్కెటింగ్. థర్డ్ వన్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్. ఫోర్త్ వన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్. Fifth one, about marketing information system. Sixth one, explain designing the research proposal. Seventh one, about research design. Eighth one, about nature of marketing research. Unit 2. First one, difference between primary data and secondary data. Second one, types of observation method. Third one, types of data collection method. Fourth one, what are the process of survey method of data collection. Fifth one, steps involved in designing questionnaires. Sixth one, explain interview, depth interview, focus group interview. Seventh one, explain in detail about good questionnaires. Unit 3లో ఫస్ట్ వన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా. సెకండ్ వన్, వాట్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా ఇన్ ఇండియా దట్ మే బీ రిలవెంట్ ఫర్ మార్కెటింగ్ రీసెర్చ్. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ సెకండరీ సోర్స్. ఫోర్త్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా ఇన్ మార్కెటింగ్ రీసెర్చ్. ఫిఫ్త్ వన్, యూజెస్ ఆఫ్ సెకండరీ డేటా. యూనిట్ 4లో ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ స్కేల్. సెకండ్ వన్, డిఫైన్ రిలయబిలిటీ, వ్యాలిడిటీ ఆఫ్ స్కేల్. థర్డ్ వన్, అబౌట్ స్కేలింగ్. Fourth one, explain in detail about nominal and ordinal scale. Fifth one, explain in brief about various attitude scale. Sixth one, about interval scale. Seventh one, define measurement. Eighth one, about ratio. Unit 5, first one, non-probability sampling techniques. Second one, types of sampling techniques. Third one, ANOVA. Fourth one, explain in detail about t-test. Fifth one, two-way ANOVA, one-way ANOVA. Sixth one, reporting. Seventh one, problems. ఈ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అవి ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ ఇందులో ఒక లాంగ్ ఒక ప్రాబ్లం అడుగుతారు. సో ఈ క్వశ్చన్ నుంచి మీరు ప్రిపేర్ అయితే ఏదైనా ఒక లాంగ్కి వస్తుంది అనమాట. 1, 2 ఇంకా 3 ఎనోవా అవి కూడా ఈ 3 లాంగ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనము. సో చూస్తున్నారు కదా ఇవి క్వశ్చన్స్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా 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 ఎక్కువ క్వశ్చన్స్ పెట్టగలుగుతాను. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా పెట్టగలుగుతాను. ఇంకా మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు ఏమన్నా వేరే సబ్జెక్ట్స్ నుంచి, వేరే గ్రూప్స్ నుంచి కావాలంటే చెప్పండి, నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.